ఆగ్రాలో 3:30కి దిగుద్దని చెప్పారు. ఇంకా దిగలేదు. మేము ఇవన్నీ లగేజ్ అంతా రెడీగా పెట్టుకొని వెయిటింగ్ అనమాట దిగడానికి. ఎందుకంటే ఎక్కువ టైం ఆపట్లేదు. మేము నిన్న కెనాల్లో ఎక్కినప్పుడు కూడా 5 నిమిషాల కన్నా ఎక్కువ ఆపలేదు. 70 మెంబర్స్ 5 నిమిషాలు ఎలా ఎక్కుతారు? ఒక్కొక్కరి దగ్గర 3 లగేజెస్ ఉన్నాయి. ఇంకా మాది వచ్చి ఇక్కడ ఒక 10 మెంబర్సే ఉన్నాం. మిగిలిన వాళ్ళందరూ వేరే వేరే సీట్లో ఉన్నారనమాట. వీళ్ళందరూ ఏజ్ పర్సన్స్ ఎలా దిగుతారు? కనీసం ఒక 7 మినిట్స్ అయినా ఆపాలి కదా. అన్నీ వచ్చినాయా శాలరీలు? అందరు వచ్చారు లేదా అని వీడియో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు ఎండింగ్ వచ్చారు బాయ్ చెప్పొద్దా? ఇప్పుడు ఎందుకు బాయ్? స్టార్టింగ్ లో చెప్పాలి. యూట్యూబ్ అంకుల్ ఇది ఆగ్రా స్టేషనే కదా? ఆంధ్ర కదా ఆగ్రా. అంకుల్ బాగా కనిపిస్తున్నాడులే. ఏది ఆ వంటాంటి ఉందన్నారు ఎక్కడ? ఆమెను కూడా ఇస్తా కదా. ఏడి నెంబర్ తీసుకొని పెట్టుకున్నాడా? ఫోన్ చేసి చూసుకుంటుంటారు, అందుకని అందరు కనిపెట్టారు. ఓకే, అందరు కనిపిస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అయిద్ది. ఏంది ఆంటీ? చెప్పత్తా ఓకే. चेंज मेरे को पास नहीं है। विधवा माई के दे कमी ना आ 10-5 रुपया मिल जाती है। खाने की चीज हो तो दे दे।
తెలియలే మీరు అందుకే నీతో ఫోన్ చేస్తాను ఎటు వెళ్ళాలా అని. ఆగ్రా స్టేషన్లో మా పరిస్థితి చూడండి, ఇది మా పరిస్థితి. లగేజు మేము మన ఊరిలో ఉంటే మన ఊరు విలువ మనకు తెలియదండి, పక్క ఊరికి వచ్చాకే మన ఊరు విలువ తెలుస్తుంది. మా పరిస్థితి అలా ఉంది. ఈ లగేజ్లు, ఈ మూటలు, వలస పక్షుల్లాగా ఉన్నాం. మా బస్సు 10:30కి వస్తుందంట. బ్రహ్మాండం కలర్ఫుల్ కనిపిస్తుంది. అక్కడ ఒక బ్యాచ్ కూర్చుంది, ఆ చివర ఒక బ్యాచ్ కూర్చుంది. ఇదిగోండి ఇక్కడ ఒక బ్యాచ్ కూర్చుంది. ఎక్కడ పడితే అక్కడ 70 మంది, మామూలుగా లేదు. అంతా యూతే ఉన్నారు. ఆడొక బ్యాచ్. ఆగ్రాలో మా పరిస్థితి ఇదండి. బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ కూర్చున్నాం. బస్ రావాలి, లగేజ్ వేసుకొని బస్సులో వెళ్ళాలి. ట్రైన్లు అయితే దారుణంగా ఉన్నాయి. వాష్రూమ్స్ అయితే నిజంగా లేడీస్కి చాలా ప్రాబ్లం అండి. ఆ వాష్రూమ్స్ గురించి తిండి తినకుండా, వాటర్ తాగకుండా ఉన్నాము. ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చిద్దా అని చెప్పి అంత ఘోరంగా ఉన్నాయి. ఇంత లాంగ్ జర్నీ, వాష్రూమ్స్ అవి నీట్గా లేదు, అస్సలు కంఫర్టబుల్గానే లేదండి దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే. ఈ విషయం మోడీజీ సార్ దాకా పోవాలి. అందరు షేర్ చేయండి దయచేసి. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి, కొంచెం ట్రైన్లో జర్నీ చేసే వాళ్ళకి మంచిగా ఉండేలాగా చూడాలన్నమాట. ఒక్క నిమిషమ్మా, ఏం కావాలి చెప్పు. ట్రైన్లు మాత్రం దరిద్రంగా ఉన్నాయండి. వాష్రూమ్లు అయితే మరీ చెత్తగా ఉన్నాయి. ఈ దూర ప్రయాణాలు చేసే వాళ్ళకైతే ట్రైన్లో రావడం అంటే చాలా కష్టం కదా. ఉండు, అన్నీ తీస్తా, అన్నీ పెడతా. అడిగి ఏంది మంచిగా వచ్చింది. వచ్చిందత్త, నీట్గా వచ్చింది. ఇటు మా కోడలు ఛానల్ని లైక్ చేయండి అని చెప్పు. మా కోడలు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. వెళ్ళరా. తినమ్మా, ఎవరొద్దన్నారు. బ్రహ్మాండంగా. నువ్వైతే సింగిల్, నీకు తిరిగే లేదత్తా. ఒక నిమిషం చెప్పండి. లైక్, షేర్, కామెంట్. మేము తాజ్ మహల్ కాడికి వచ్చాము. కోట ఇది, హిస్టారికల్ కోట, ఎర్రకోట. ఎర్రకోట తాజ్ మహల్ కదా, తాజ్ మహల్ తర్వాత.
మిమ్మల్ని తీయట్లేదు, నిలబడకండి, మిమ్మల్ని తీయట్లేదు నేను. పద పడతావు పా. ఒక్క నిమిషం. बोलो मैडम, ये जो ग्रिप है मुगल टाइम में राजा के हॉर्सेस दौड़े, उनके पैर कभी स्लिप ना हो. ओके. तो मैडम ये पोर्ट जो 2.5 किलोमीटर. 2 point. Yes sister, 2 part army and family. Okay. So and this fort in built by Akbar. Akbar, this fort started in 1565. Then completed 1660. And all around fort took the 95 years. Okay. So Akbar, son Jahangir, son Shahjahan, son Aurangzeb, 4 generation. Okay. But Aurangzeb and surround this double moat. हेलो. हाँ बोलो भैया. So first मोड में रखता था एलिगेटर क्रोकोडाइल. मालूम नहीं क्रोकोडाइल. हाँ मैडम, फर्स्ट गेट लिसन मैडम, आपने जो पहले गेट पार करा ना, लकड़ी का ड्रॉब्रिज बना था, चेन प्लिंग, सेम डिजाइन बाहुबली. हाँ. और एलिगेटर क्रोकोडाइल. ओके. हाँ. सेकंड गेट इज नेम नौबत खाना. नवत खाना. नौबत वेलकम गेट. वेलकम गेट. थर्ड गेट नेम अकबर. अकबर. अकबर इज नेम जलालुद्दीन मोहम्मद. ओके ओके. So madam, there's the zigzag. ओके. Madam, zigzag. हाँ. First gate, second gate, third gate you can't see. ओके. And echo. There's the echo. Echo. In case this put attack the enemy and hold this put army alert. Echo system. So madam, this part army, this part family. Okay. Army now is for the Indian army. This part family. Madam, come with the shade. Come with the shade. అమ్మాయిలు బొమ్మాయిలు అసలు ఏమి చెట్టు చేమ కూడా ఏమీ లేవు. వెళ్ళండి. मैडम यहाँ 2 पार्ट, रेड सैंडस्टोन और व्हाइट मार्बल. रेड सैंडस्टोन केम इन फतेहपुर सीकरी एंड व्हाइट मार्बल जयपुर, मखराना. सो उसका बिल्ड है शाहजहाँ का टाइम का. ओके. आपको अंदर दिखाया, सबसे अच्छा काम उसमें शाहजहाँ का है. पहले ये, बाद में ताजमहल है. You from madam? Kerala, Tamil Nadu? आंध्र प्रदेश. आंध्र प्रदेश. फर्स्ट टाइम आगरा? फर्स्ट टाइम आगरा? नहीं है. हाँ फर्स्ट टाइम आगरा. బండ్లు అందరం తీసావు, ఇప్పుడు తీ మమ్మల్ని. ఎందుకు తీయట్లేదు? తీస్తుంటే ఇది ఫోన్ హీట్ అయ్యి ఆపేసిన. ఇందాక ఫోన్ హీట్ అయింది. మీరు ఇంటికి వెళ్ళాక ఫోన్లో చూడాలి. మరి నేను పెడతాను, అన్ని ఫోన్లలో చూడాలి. పదాడు బా మరి. You want to go? This one, this one. కనపడదు అంతలా. రండి రండి, మన ఫోటోలు తీద్దాం అక్క. అది ఇచ్చేసావు అక్క. ఇప్పుడు 23 మంది పోయారు. 22 పోతే ఇంకా మేము 9 మెంబర్స్. 12 ధన్యవాదాలు సార్. ఇవ్వనేమో అన్నట్టు అంతే. ఆగ్రా ఆగ్రా. నువ్వు వస్తున్నారా?
మేము నందే పోతే పోయింది కానీ అసలు ఎంత బాగుంది సమాధులు 2 సమాధులు. థ్యాంక్ యూ. ఎవరి పనులు వాళ్ళు ఉంటే ఎట్లా? నీ ఫోన్లో తీస్తాయి. అక్క వెళ్ళండి అక్క, వచ్చింది తీస్తా. बताओ भैया. So it's name for turquoise. turquoise ऊपर लगा हुआ. turquoise है, सफाया है, रूबी है और ये एमराल्ड है. ये रियल को कलर नहीं है. पब्लिक everything is removed everywhere. So this part government today closed. And शाहजहां को यहाँ पर हाउस अरेस्ट रखा उसकी बेटे औरंगजेब. ये शाहजहां का हाउस अरेस्ट. हाउस अरेस्ट इधर ही है. यस मैडम. शाहजहां जब कभी अपने क्वीन को याद करता, उनका डॉटर बनाया कमरे वॉल में होल, वैसे बेगम को शाहजहां याद करके रोता. అంకుల్ ఇక్కడ ఉంచారంట, ఇక్కడ బందీ చేశాడంట. హౌస్ అరెస్ట్. షాజహాన్ని కొడుకు బంధించి ఇక్కడ పెట్టాడంట. దీని ఎదురు తాజ్మహల్ని చూసుకుంటూ మరణించాడంట. यही से बैठ के बेगम को याद कर रोता. रिमूव एवरीवेयर स्टोन द रिमूव. इसको बंद करके रखा गया. అస్సలు అబ్బా ఆ రోజుల్లో ఇంత ఆర్కిటెక్చర్ చేశారంటే వేరే లెవెల్. లేదు లేదు అప్పటి ఈ నగిషీలు ఇంత పర్ఫెక్ట్గా ఇప్పుడు చెయ్యరు. పాలరాయి ఇప్పుడు ఉండు, చార్మినార్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఉండత్త వస్తుంది అక్క, క్లోజ్లో పెట్టుకోవాలి మనం. भैया बताओ, एक्सप्लेन करो. यहाँ शाहजहां बैठ के वजू करते थे. हम लोग हैंड वॉश करते हैं, मुस्लिम शाहजहां वजू करते थे और वजू करके वहाँ बैठकर शाहजहां अपने कमरे बैठ के प्रे करते थे. नमाज पढ़ने की जगह होती है जिसमें वहाँ बैठ कर नमाज पढ़ते थे. और यहीं 8 साल शाहजहां कैद में था. जब कभी शाहजहां अपनी बेगम को याद करता था, उनका डॉटर बनाया कमरे वॉल में होल और वहीं लगाया था डायमंड. आदमी का रिफ्लेक्शन डायमंड में दिखता. यस मैडम. ओपन है क्लोज है? इधर आगे इसमें स्टेप बना हुआ है. नहीं देखना. ये रहा मैडम. लाइट ओपन दिखाए. नीचे जब कैद में था ना, तो यहाँ शाहजहां 5 टाइम करता था प्रेयर. प्रेयर इधर ही है, ऊपर है. ऊपर. ओके. इसमें थोड़ा पेंट. అక్క మీరు వెళ్ళండి అక్క, వ్యూ అద్దరిపోయింది. వీటిల్లో ఆయిల్ పోసి ల్యాంప్స్ పెట్టేవాళ్ళంట. ఆయిల్ ల్యాంప్స్. అంకుల్ అర్థమైందా? వాటిల్లో
నూనె పోసి ఒత్తులు వెలిగించే వాళ్ళంట. అంటే ఇక్కడ కోటకు బాగా కనపడటానికి కదా. तो मैडम लिसन हाँ कैनन ओके ओके ऊपर हिट करा अब्बा इतना दूर कैनन मारा तोप का गोला मारा इतना दूर यस అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ సప్లై ఉండేదంట. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి వాటర్ లో ఇట్లా ఇట్లా కూలింగ్ చేస్తా ఉంటే ఇదంతా కూల్ అయ్యేదంట. इधर टच के उधर हिट कर दिया सच्ची यस तभी तो मैं हिट करा. हाँ जैसे ताजमहल का दिखता है, छोटा दिखता है बड़ा दिखता है. बड़ा दिखता है पक्का पक्का. ताजमहल बड़ा छोटा बड़ा बड़ा है ना. इधर देखो मैडम पीछे ఇదేదో చెప్పారు. ప్లీజ్ కీప్ డిస్టెన్స్. వస్తున్నా. అప్పట్లో నిజంగా రాజులు రాణులు గ్రేట్ అంటే గ్రేట్. This was the bazaar, Meena Bazaar. Madam, listen, I will explain about the. हाँ बोलो भैया बोलो. मीना बाजार. ओके मीना बाजार में जितना अकबर का लेडीज था ना, हाँ वो नीचे रानी लोग शॉप लगाता था. ओके. वो गेट है. हीरा मंडी मूवी में मीना बाजार एक्सप्लेन है ना, मेरे को मालूम है. और ये बाजार केवल अकबर के टाइम, ओके फर्स्ट किंग टाइम, शाहजहां टाइम, बाजार इज क्लोज. ओके Here the waterfall. हाँ पीछे आ उधर गया है तो केवल हमारा फोकस ताजमहल पर है. न रिवर दिखता न ओपन एरिया. मोमो पड़तो वामो అది లావుగా అది చూడలేదు అసలు. వీళ్ళే ఉన్నారుగా. बोलो भैया. So madam, ये पब्लिक कंप्लेन. हाँ तीन దట్టు కలర్ బాగా పడుతుంది. బాగుంది చాలా. నేనేం బొట్టు లేకుండా చక్కగా ఈ ముస్లింలకు తగ్గట్టు ఉన్నా బాగా. కూడా అసలు
ఇది ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచి ఇదంతా వ్యూ లోపల, ఇదంతా లోపల వ్యూ. తాజ్మహల్ చూడటానికి ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్. చుట్టూ ప్రహరీ ఇలా వచ్చిందనమాట. చుట్టూ ప్రహరీ, ఇది గేట్, మెయిన్ గేట్. ఇట్లా ఎంట్రీ అవుతాం లోపలికి వెళ్ళాక సాక్స్ అవి గ్లౌజులు వేసుకోవాలంట కాళ్ళకి, ఎందుకంటే పాలరాయి కదా, మచ్చలు పడిపోతాయంట. మొత్తం అంతా కూడా వీళ్ళే ఉన్నారు, అదర్ కంట్రీస్ వాళ్ళే. వాళ్ళ కాడికి వెళ్తావా? అదే ఇవి గ్రాస్ కూడా చక్కగా డిజైన్గా, అప్పుడు నెగషీలు ఎలా చేసేవాళ్ళు ఫ్లోర్ మీద, అట్లా వేసారు. ఈ కింద గడ్డి కూడా స్టార్ మోడల్. వచ్చి వీడియో కాల్ చేయనా, వీడియో కాల్ చేస్తే తినానా. మనం తెలుసా, అందరి లెక్క ఉండకూడదు. వస్తున్నా చూపిస్తా. మా అమ్మ ఏమో ఫీలింగ్, ఎందుకు పిచ్చి అన్నీ తెస్తుంది. ఎంట్రన్స్ भैया दोनों समाधि। नो फोटो नो वीडियो। बोलो एक बार। फोटो वीडियो अंदर अलाउड। हाँ ये शाहजहां है, ये बड़ा वाला शाहजहां है, ये मुमताज ఎవరు? ఇది ముంతాజ్ దంట. షాజహాన్. అసలు ఈ పాలరాయితే ఇలా చేసినందుకు గ్రేట్ అక్క. అటు పోయింది. చక్కగా ఉంటే మరి
వద్దు వద్దు చూసుకోండి. 1 minute. వద్దు వద్దు వద్దు. గ్యాస్ నొప్పి అన్నం సరిలే అన్నానికి అమ్మాయి నా చెప్పు ఊడిపోయింది సూపర్ ఉందండి నిజంగా. తాజ్ మహల్ సూపర్ ఉంది. ఆమె కోసం ఎంత ప్రేమతో కట్టాడంటే నిజంగా చూడటానికి 2 కళ్ళు చాలట్లా. చాలు. మీరు కూడా వచ్చి మాలాగా వచ్చి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నిజంగా చేతులు నరికాడు అని అంటున్నారు కదా. నిజంగా ఇటువంటి కట్టడాన్ని కట్టాలంటే వాళ్ళు మళ్ళీ పుట్టాల్సిందే. మళ్ళీ పుట్టాలి. సూపర్గా ఉంది. మీరు కూడా ఎంత ఖర్చు అయినా సరే చక్కగా వచ్చి చూసి ఎంజాయ్ చేయండి మాలాగా. డబ్బుల గురించి బాధపడద్దు. సూపర్ అంటే సూపర్ ఉంది. బాగా చెప్పానంటారా? చెప్పు. బాగుంది. సూపర్గా మేము ఎన్నో ఆంధ్ర నుంచి వచ్చాము ఇక్కడికి. చక్కగా వచ్చాము. అందరం ఒక 70 మంది వచ్చాము, చూసాము. సూపర్గా ఉంది. మేము ఎంజాయ్ చేసాము. 20,000 ఖర్చు పెట్టాము. 30,000 ఖర్చు పెట్టినా బాధ లేదు. ఈ జన్మంటూ ఉంటే ఇది చూసే చచ్చిపోవాలి. బాగా చేశానా? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మా అమ్మాయి ఛానల్. అక్క ఇక్కడ రాక నువ్వు కూడా ఇవన్నీ మా అబ్బాయికి పంపిస్తావా? నిన్న పంపించావే. నువ్వు కూడా చెప్తా. అవసరం అక్కడ అసలు ఎంతో ప్రేమ ఉంటే కానీ కట్టుంటాడు. ఆమంటే ఎంత ప్రాణం అనేది ఈ ఒక్క కట్టడంతోనే తెలుస్తుందండి. 4 సైడ్స్ కూడా రావడానికి ఎంట్రెన్స్లు ఉన్నాయి. అట్లాగే లోపల సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. మాటలు లేవు, అంత బాగుంది ఆర్కిటెక్చర్. ఓకే ఓకే ఓకే. వెళ్దాం. ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా నిజంగా పాల రాతితో చిన్న చిన్న డీటెయిల్డ్ కూడా చూడు. అసలు ఇదిగో వైట్ మార్బుల్, మళ్ళీ ఇది బ్లాక్, మళ్ళీ వైట్, మళ్ళీ మార్బుల్ లోపల అందరు. అసలు ఈ ఒక్క డిజైన్కి ఎంత టైం బట్టి ఉంటుంది. లోపల ఇంకెన్ని ఉంటాయో అర్థం చేసుకోండి. బయట ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ పెడితే ఇంకా లుక్ సూపర్ అదిరిపోద్ది. అంతా బాగుంది. అసలు ఈ ఆర్కిటెక్చర్ నిజంగా ఆయన చేతులు నరికించాడు అంటే ఇది ఇంకో దగ్గర ఉండకూడదనే చేసి ఉంటాడు ఈ పని. అందరూ వచ్చారు, అందరూ చూస్తున్నారు. అందరూ వచ్చారు. మేము మనోళ్ళందరూ కమ్మోరు అందరూ ఇక్కడే ఉంటారు. ఎంత బాగుంది. మీరు ఎందుకు వచ్చారు? చూడటానికే కదా ఇక్కడ పోటాడు. నేను వాళ్ళు ఇష్టం అడ్డం దగ్గరికి వెళ్ళాం, గుడి దగ్గరికి వెళ్ళాం. చెప్పా ఇగో రాండి. వాళ్ళే ఉంది. బ్రహ్మాండంగా ఉంది. 200 టికెట్లు ఆరగాలు ఇస్తున్నారు వాళ్ళ సమాధి దగ్గరికి. ఇది 1 साइड ताजमहल, एक ही साइड ताजमहल, पूरा साइड नहीं है, अंदर साइड अच्छा है, ये बाहर साइड है, एक ही साइड है, सुपर है, एंट्रेंस एक ही साइड है, ये 4 साइड्स का एंट्रेंस है, एक ही साइड का एंट्रेंस है, एक ही साइड का बाहर आ रहा है, देखो
अच्छा है ना, सुंदर लगता है. పక్కన యమునా నది ఇంతకుముందు బాగా నీళ్ళు అనేవి బాగా ఇక్కడ పైదాకా వచ్చేవంట. ఆయన టేస్ట్ చూడండి, షాజహాన్ టేస్టే వేరు. పక్కన యమునా నది, ఇక్కడ ఆయన ఎంతగానో ప్రేమించిన ముంతాజ్ ఒక నగరం లాంటి ఆలయమో నగరమో సమాధానాలో తెలియదు. కానీ ఇంకో విషయం, మన హిందువులు వచ్చి దీనికి శివాలయం ఉంది అట్లా అంటారు, మనకైతే తెలియదు. కానీ ఆ హిస్టరీ లోతులకి మనం వెళ్ళొద్దు. ఇక్కడైతే చూడండి యమునా నది కొంచెం ఒక పాయ మాత్రమే ఉంది, చూపిస్తా. మొత్తం ఇది వచ్చి ఒక స్తూపం కనిపిస్తుందా పైదాకా. 4 సైడ్లు కూడా ఇట్లాంటి స్తూపాలు ఉన్నాయి. ఇలాంటి స్తూపాలు 4 సైడ్లు ఉన్నాయి అన్నమాట. ఇవి డోర్స్, పైకి వెళ్ళడానికి మొత్తం 4 అంతస్తులకి 4 డోర్స్ ఉన్నాయి. లోపల మెట్లు ఉంటాయంట పైకి పోవడానికి. అప్పట్లో కాపలాలు ఉండేవాళ్ళు కదా. ఇది వచ్చే నది, యమునా నది. యాక్చువల్లీ ఇది కనుక వాటర్ ఫుల్ ఉంటే దీనిలో స్నానం చేద్దాం అనుకున్నాము. చూడండి మా యూత్ని వీడియో తీసా, మామూలుగా రెచ్చిపోలేదు. పాట అనగానే నేను చెప్పినట్టుగా తలాడిస్తూ చక్కగా నిలబడిపోయారు. చక్కగా స్టైల్ ఇచ్చుకుంటా. తాజ్మహల్ బయట అండి ఇది. ఇంకా చాలామంది ఉన్నారు కానీ కొంతమంది మాత్రమే ఇక్కడ వచ్చారు వీడియో తీస్తున్నప్పుడు. చూడండి, ఈ యూత్తో నేను చచ్చానండి బాబు. ఈ యూత్కి కోరికలు ఎక్కువ, నన్ను జావ కొట్టేశారు. తల ఆడించమంటే తల ఆడిచ్చారు, గడ్డం కింద చేయి పెట్టుకోమంటే పెట్టుకున్నారు. చక్కగా తాజ్మహల్ గుర్తుండిపోయిద్ది, మేము చచ్చిపోయిన వీడియోలో చూసుకుంటారమ్మ మా ఓళ్ళు అని అన్నారు. చక్కగా వీడియోలో మాత్రం ఫోజులు ఇచ్చుకుంటా నిలబడ్డారు చూడండి. నేను పాట పెట్టి ఇన్స్టా రీల్ చేసి పెట్టాను వీళ్ళ కోసం. బాగా చక్కగా నటించారండి. వెనక సావిత్రమ్మ వీళ్ళందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ సరిపోరండి వీళ్ళ యాక్టింగ్కి. అదిగోండి చూడండి చక్కగా ఎలా నిలబడ్డారు. ఆ లవ్ సింబల్ చెట్టు చూసారా తాజ్మహల్ ఎదురుగా, సేమ్ లవ్ సింబల్ లానే ఉంది ఆ చెట్టు కూడా. చల్లటి గాలి. తాజ్మహల్ లోపలికి వీళ్ళైతే చూడటానికి రాలేదు, మేము వెళ్ళేసి వచ్చాము. 200 టికెట్కి, అందుకని చెప్పి వీళ్ళు ఎవరు రాలేదు. వీళ్ళందరూ బయట కూర్చుంటే మేము వెళ్ళి 3 మాత్రం లోపలికి వెళ్ళి తాజ్మహల్ మొత్తాన్ని చూసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత మీరు చక్కగా చూసి వచ్చారు, మేము చూడలేదు అని అంటే చిన్నపిల్లల్ని బుజ్జగించినట్టు వీళ్ళకి మంచి వీడియోలు తీసి చక్కగా మంచి మంచి పాటలు సెట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మేము ఈ వీడియోలు చూసుకుంటామమ్మా అన్నారని తీసా. ఇది తాజ్మహల్ బయటకు వచ్చిన తర్వాత అన్నమాట. చక్కగా చూడండి నడుము కాడ చేతులు పెట్టుకొని ఫోజులు ఇచ్చుకుంటా నేను చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి లైఫ్లో మర్చిపోలేనట్టుగా ఉండాలని ఏదో వాళ్ళ ఆనందం కోసం చేశా. చిన్నపిల్లలు అయిపోయారు. లాస్ట్లో తాజ్మహల్ మొత్తం వ్యూ కనిపించేలాగా తీసుకున్నాం. ఈ 70 మందిలో కొంతమంది మాత్రమే నా దగ్గర ఉన్నారనమాట. ఆ కొంతమందితో చేసిన వీడియో ఇది నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుందాం, వ్యూ బాగుంది, చెట్లు అవన్నీ బాగున్నాయి అని చెప్పి తీసుకుంటున్నా. ఈలోపు మా అత్త ఒక ఆమె వచ్చి పక్కన నిల్చొని నన్ను కూడా తీయమ్మా అంది. పోనీలే పెద్దాం కదా అని చెప్పి తీసానమాట. బాగా వచ్చిందండి వీడియో అయితే. అందరికీ మర్చిపోలేని యాత్ర, మర్చిపోలేని ట్రిప్ అవుతుంది అనుకున్నాను. ఫస్ట్లో ఉన్న ఎనర్జీ తర్వాత తగ్గుతూ వచ్చింది. కానీ ఆగ్రాలో దిగిన తర్వాత ఫస్ట్ కోట చూసుకున్న తర్వాత తాజ్మహల్ చూసుకున్నాము. కొంచెం ఫ్రెష్గానే ఉన్నాము అప్పటి వరకు కూడా. తర్వాత డల్ అవటం మొదలైందిలే. కానీ ఎక్కడికక్కడ దేవుణ్ణి చూసినప్పుడల్లా ఎనర్జీ వస్తూ ఉంది. ఇలా చూసుకుంటూ రీల్ తీసుకుంటూ మధ్యలో చల్లగా సాగిపోయిందన్నమాట. ఇది